హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోట్లీ బటన్స్తో మనము సూట్లో ఎలాగైతే ఫ్రంట్లో డిజైన్ చేసుకుంటామో చూడండి. ఫస్ట్ వీడియోలో అయితే నేను కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనము పోట్లీ బటన్ తయారు చేసుకోవడం కోసము వైట్ పీస్లు ఇలా తీసుకున్నాను. ఎందుకంటే ఈ కుర్తీలో వైట్ కలర్తో అయితే డిజైన్ చేస్తాను, అందుకని వైట్ పీసులు స్క్వేర్ పీసులు తీసుకోవాలండి. పోట్లీ బటన్ తయారు చేసుకోవడం కోసము ఇలాగా థర్మాకోల్ బౌల్స్లు ఉంటాయి కదా, వీటిని తీసుకొని ఇలాగా క్లాత్ మధ్యన పెట్టుకుంటూ గట్టిగా క్లాత్ని నొక్కపట్టి ఉంచి దానికైతే ఇలా మనము పూల మాలలాగైతే గట్టిగా మాలంటూ కట్టుకోవాలండి. అంటే చూసారా, ఈ విధంగా మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం డిజైన్ చేయడం కోసము ఫస్ట్ బకరం పీస్ని అయితే తీసుకోవాలి. బకరం పీసు 5 ఇంచులు వెడల్పు, ఫోల్డింగ్లో 5 ఇంచులు వెడల్పు అండి. అలాగే పొడవు అయితే 8 ఇంచులు పొడవు తీసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనము నెక్ గురించి అయితే 2.5 ఇంచుల దగ్గర పాయింట్ పెట్టుకుంటూ చూడండి, ఇదే విధంగా చూపిస్తున్న విధంగా అయితే ఇలా మనం డ్రా చేసుకోవాలి. అలాగే 6.5 ఇంచులు పొడవు తీసుకుంటూ 3 ఇంచుల దగ్గర ఇంకో పాయింట్ పెట్టుకుంటూ ఇక్కడ మెడ అనేది కొంచెము రౌండ్గా వస్తుంది, అందు గురించి అయితే ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను. ఒక 1/2 ఇంచు కంటే కొద్దిగా ఎక్కువ మనము ఇలాగా రౌండ్ షేప్ని పెట్టుకుంటూ ఇలా మూలలో అయితే 1/2 ఇంచు కంటే ఎక్కువ పెట్టుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. టేప్తో మెజర్ చేసుకోవాలండి. 1.5 ఇలా క్లాత్ ఉంటే సరిపోతుంది మనకి ఫినిషింగ్ చేయడం కోసము. బకరం పీస్ చుట్టూ అయితే టేప్తో ఇలా మెజర్ చేసుకుంటూ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ బకరం పీస్ని క్లాత్ మీద పెట్టి మళ్ళీ మనం చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ బకరం పీస్ని అయితే నీట్గా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. కదలకుండా ఉండడానికి మధ్యన ఒక అల్పి పిన్ లాంటిది కూడా పెట్టుకోవచ్చండి. ఇలా అయితే కదలకుండా నీట్గా ఉంటుంది. పోట్లీ బటన్ వేయడం గురించి అయితే నేను ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. మనం వేరే క్లాత్ మీద పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది. నేనైతే రౌండ్ పీసు అంటే రౌండ్ మెడ తీసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా క్లాత్ మీద పరుచుకోవాలి. ఇటు అటు జరగకుండా నీట్గా ఫస్టే మనము డ్రా చేసుకోవాలండి పెన్నుతో. అంటే బకరం పీసుని సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకుంటూ ఇలా చేస్తే మనకి నీట్గా అనేది వస్తుంది. మెడ అనేది ఫెలాయించకుండా చక్కగా వస్తుంది. ఈ బకరం పీస్ని క్లాత్ మీద పెట్టి ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే ఒక సైడ్ అయితే మెరిసినట్టుగా ఉంటుంది కదండి, అదైతే నీట్గా అంటిపోతుంది. నేను అలా కాకుండా స్టిచ్ అనేది చేసేస్తున్నాను. మీరు ఐరన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చూసారా, నీట్గా ఇలా కదలకుండా చివర్లో అయితే ఒక స్టిచ్ అనేది నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది. మధ్యలో పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకుంటూ ఒకసారి సరి చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఆ పీసు కట్ చేసేటప్పుడు మనం పడకూడదండి. ఇలాగా చెక్ చేసుకోవడం కోసము మనకి పని వస్తుంది కాబట్టి అందుకే నేను పడకుండా ఉంచాను. ఇదే విధంగా 1/2 ఇంచు క్లాత్ను చివరిలో వదులుకుంటూ నీట్గా చివరి క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి, చూపిస్తున్న విధంగా నీట్గా అయితే స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. చివరిలో మనము 1/2 ఇంచు క్లాత్ని అయితే వదులుకుంటూ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే నీట్గా ఇలాగా కొద్దిగా మడత పెట్టుకుంటూ నెమ్మదిగా అయితే చివరి అంచుల వరకు వచ్చినట్టుగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలాగ రౌండ్ షేప్ తిరిగిన దగ్గర అయితే చూసారా, ఈ విధంగా నెమ్మదిగా మడుచుకోవాలి. స్టిచ్ అనేది నీట్గా చివరి అంచులకు రావాలండి. ఇది మనము లోపల సైడ్ కాకుండా బయటికి వచ్చినట్టుగా అయితే ఈ మనం బకరం పీసు డిజైన్ చేస్తున్నాం కదా, ఇది బయట వైపు వచ్చినట్టుగా అయితే డిజైన్ చేసుకోవాలి. అంటే మనం బకరం వేసినప్పుడు లోపలికి వెళ్తుంది కదా, అలా కాకుండా బయట వైపుకి వస్తుంది. దాని గురించి అయితే నేను చివరిలో ముందే అయితే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూసారా, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మనం పోట్లీ బటను దీని మీద పడుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనము
సూట్కి ఫ్రంట్ వైపు డిజైన్ చేయడం కోసము ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అయితే తయారు చేసుకోవాలి. చూసారా 1.5 క్లాత్ వెడల్పు తీసుకొని ఈ విధంగా అయితే మధ్యలో దారం పెట్టుకుంటూ నీట్గా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. నార్మల్ పాదంతో అయితే నేను ఈ థ్రెడ్ పైపింగ్ అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఈ సూట్లో నేను థ్రెడ్ పైపింగ్ వేస్తూ అలాగే పోట్లీ బటన్ వేస్తూ ఏ విధంగా స్టిచ్ చేస్తానో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. చూడండి ఫస్ట్ మనము ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసుకుంటూ ఇదైతే మనం రెడీ చేసుకున్నాం కదా, క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ అయితే తీసుకొని రెడీ చేస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా మనము థ్రెడ్ పైపింగ్ వేస్తూ పోట్లీ బటన్ వేస్తూ ఈ డిజైన్ అయితే చేస్తామండి హ్యాండ్స్లో కూడాను. అందుకని ఈ విధంగా కొద్దిగా ఎక్కువ క్లాత్ అయితే తీసుకొని థ్రెడ్ని ఇలా లోపల పెట్టుకుంటూ ఫస్ట్ 1/2 ఇంచ్ క్లాత్ మడతపెట్టి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనము బక్రం పీస్ని క్లాత్ మీద పెట్టి చుట్టూ అయితే స్టిచ్ అయితే వేసాం కదా, అలాగే చూడండి ఈ పైపింగ్ మనం తయారు చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇలాగా బక్రం పీసు రివర్స్లో పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసాను. బక్రం పీస్ లోన్ పెట్టి మీద నుంచి అయితే మనం పైనుంచి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు వీడియో అయితే కొద్దిగా మిస్ అయింది, అందుకని మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఏ విధంగా నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మిడిల్కి ఇలా మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకున్నాక ఇక్కడ ఒక పాయింట్ అనేది కట్ అని పెట్టుకుంటే సెంటర్ పాయింట్ మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇది స్టిచ్ చేసుకోవడం కోసము రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మనకి క్లాత్ కనిపిస్తుంది కదా, ఒరిజినల్ ఎటువైపు రివర్స్లో ఎటువైపు అని. రివర్స్లో అయితే ఇది పెట్టుకోవాలి, మనకి ఒరిజినల్ సైడ్ అయితే తిరుగుతుంది. ఈ విధంగా సెంటర్ పాయింట్ను కట్ పెట్టుకున్నాం కదా, ఇలా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా సెంటర్ పాయింట్ నుంచి ఇలాగా చూసుకుంటూ అయితే ఇది కదలకుండా నీట్గా రావడం కోసము మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఇది మనకి ఇటు అటు కదలకుండా నీట్గా చక్కగా వస్తుంది. ఇలాగా కుట్టేటప్పుడు అల్పి పిన్నులు కూడా చుట్టూ పెట్టుకొని ఎలా అయితే మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా కదలకుండా చక్కగా వస్తుంది. చూడండి ఇప్పుడైతే నీట్గా ఇది స్టిచ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు బక్రం పీసులో మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ పైన చివర్లో అయితే మనం నెమ్మదిగా క్లాత్ని పట్టుకుంటూ జరగకుండా క్లాత్ జరగకుండా అల్పి పిన్నులు చుట్టూ అయితే పెట్టుకుంటూ ఇలాగా మనం చుట్టూ రౌండ్ చుట్టూ అయితే అల్పి పిన్నులు పెట్టుకోవాలండి, ఈ క్లాత్ జరగకుండా నీట్గా స్టిచ్ అనేది రావడానికి. చూసారా రౌండ్ చుట్టూ ఈ విధంగా అయితే అల్పి పిన్నులు అయితే మనం పెట్టేసుకున్నాము. ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాం కదా, ఫస్టే ఆ పైపింగ్ మీదన పైపింగ్ పైన పడకుండా మనకి చివర్లో మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో దాని మీద మరో కుట్టనేది వచ్చినట్టుగా చూసుకుంటూ అయితే దీని మీద కుట్టుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. రౌండ్ చుట్టూ నెమ్మదిగా చూసారా ఈ విధంగా అయితే మనకి స్టిచ్ అనేది ఎక్కడైతే వచ్చిందో దానిపైనే మరో స్టిచ్ అనేది రావాలి. ఇప్పుడు మనకు పైపింగ్ లోపలికి వెళ్ళకుండా నీట్గా చక్కగా వస్తుంది. ఇప్పుడు అల్పి పిన్నులు అయితే మొత్తం అన్నీ తీసేయాలండి. మనకి మధ్యలో క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుంటూ లోపల వైపు చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ లోనకైతే తిరుగుతుంది. ఇలాగా మధ్యలో క్లాత్ కట్ చేసేటప్పుడు 1/2 ఇంచు క్లాత్ని వదులుకుంటూ నెమ్మదిగా అయితే కట్ చేయాలండి. పూర్తిగా చివరి వరకు అయితే కట్ చేయకూడదు. ఇలా కట్ చేస్తే మనకి లోపల దారం అయితే కట్ అయిపోతుంది. ఈ విధంగా 1/2 ఇంచు క్లాత్ను మధ్యలో వదులుకోవాలి. చూసారా ఇప్పుడైతే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దారం కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ అయితే ఇలా పెట్టిన తర్వాత ఈ క్లాత్ని అయితే లోపలికి ఇలా మడుచుకొని దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మనకి పైపింగ్ అయితే నీట్గా బయటికి ఎలా కనిపిస్తుందో చక్కగా వచ్చేసింది. పైపింగ్ పక్కన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ పైన పడకుండా నీట్గా పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి డిజైన్ చక్కగా వస్తుంది. చూసారా
చూడడానికి అందంగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. రౌండ్ దగ్గర మనకి క్లాత్ లాగకుండా ఇలాగ తిప్పుకుంటూ అయితే వేసుకోవాలండి. అంటే మనకి సూది లోపల వైపు ఉంచి నెమ్మదిగా పాదం ఒకసారి నెమ్మదిగా వెతితే ఈ క్లాత్ అనేది రౌండ్గా తిరుగుతుంది. అలాగే లాగినట్టుకైతే ఉగ్గులన్నీ వచ్చేస్తాయి. అలా లాగకుండా నెమ్మదిగా రౌండ్ చుట్టూ ఇలాగా స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత మనము ప్రెస్తో అయితే ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి. మనకి డిజైన్ చేయడం కోసము ఈ క్లాత్ నీట్గా తిరగడానికి కోసము ఒకసారి ప్రెస్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా నేనైతే ప్రెస్ అయితే చేసేసాను. చూసారా, మనం బక్రం పీస్ని పైపింగ్ వేసుకుంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేసాము. ఇందుకనే మనకి రివర్స్లో పెట్టుకుంటే అయితే స్టిచ్ అనేది వేసుకోవాలని చెప్పాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీని మీద పోట్లీ బటన్ అయితే పెట్టుకుంటూ మనము ఒక స్టిచ్ అనేది వేసుకొని డిజైన్ అయితే చేసుకోవాలి. మళ్ళీ క్లాత్ కదలకుండా నీట్గా ఒకసారి అల్పి పిన్నులు పెట్టుకోవాలి. మళ్ళీని రౌండ్ చుట్టూ ఇలాగా అల్పి పిన్నులు పెట్టాక దీని మీద పోట్లీ బటన్ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు అల్పి పిన్నులు అయితే పెట్టేసాం కదా, మనము ఫస్ట్ పోట్లీలు అయితే తయారు చేసుకున్నాం కదా, వీటిని అయితే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, కొంచెం పెద్ద క్లాత్, అవైతే నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి డిజైన్ చేసేటప్పుడు పైకి లేకుండా నీట్గా వస్తుంది. ఇది కదలకుండా అందుకే ఫస్టే మనము అల్పి పిన్నులు అనేది ఇలా పెట్టుకున్నాము. చూడండి, పోట్లీలు అయితే లోపల వైపు ఇలాగా పెట్టుకొని దీని మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. పోట్లీలు డిజైన్ చేయడం కోసము 1/2 ఇంచు లేకుంటే 1 ఇంచు ఇలాగా టేప్తో మెజర్ చేసుకుంటే అయితే మనము పోట్లీలు అయితే పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్ అయినా 1 ఇంచు గ్యాప్ అయినా ఇలాగా మనము మెజర్ చేసుకుంటే అయితే పెట్టుకుంటే మనకి అందంగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది న్యూ మోడలు, నేనైతే కొత్తగా ట్రై చేశాను, ఎప్పుడు చూడలేదండి. నేను మట్టుగా నా సొంతంగా అయితే ఇలాగా ఒకసారి ట్రై చేసి స్టిచ్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. మనం ఇలాగా సొంతంగా ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొత్తగా ఇలాగా ట్రై చేస్తూ ఉంటే కొత్త డిజైన్స్ అయితే మనకు కూడా వచ్చేస్తాయండి. ఇదే విధంగా ప్రతి ఒక్కటి అయితే ట్రై చేయాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా డిజైన్ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు డిజైన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. అలాగే ఈ కుర్తీలో హ్యాండ్స్లో అయితే మనం నిలువుగా కట్ చేసి అక్కడైతే పోట్లీ బటన్ పెట్టి నేను కింద వైపు పైపింగ్ వేస్తూ డిజైన్ అయితే చేశానండి. నెక్స్ట్ వీడియోలో ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.